మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దూరాన సమీపాన దైవ సేవకులకు సంఘస్థులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం మన మీద 2వ దినవృత్తాంత గ్రంథంలో 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యమందు స్థిరపడగా అతనికి దేవుడైన యెహోవా తోడై ఉండి అతన్ని బహుగనుడైన రాజుగా చేశాడు. మీరు ఇక్కడ గమనిస్తే రాజు కాదు, బహుగనుడైన రాజు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈయన ఎవరు అంటే దావీదు కుమారుడైన సొలొమోను. దేవుడు అతన్ని స్థిరపరచటమే కాకుండా దేవుడు అతనికి తోడై ఉన్నాడని ఈ వచనంలో రాయబడి ఉంది. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటి అనేది మనం సున్నంగా పరిశోధన చేస్తే 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. తన సేవకుడైన మోషే అరణ్యమందు దేవుని సమాజ గుడారం గిబ్యోనులో ఉండెను. మోషే కాలంలో మనం చూసినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను అక్కడ సమాజ మందిరం ఒకటి అంటే గిబ్యోనులో ఉండెను అని రాయబడింది. అంటే మీరు గమనిస్తే దావీదు కుమారుడైన సొలొమోను తనతో పాటు తన అధిపతులను, తనతో పాటు తనతో ఉన్న మంత్రులను గిబ్యోనులో ఉన్న సమాజపు గుడారము యొద్దకు వెళ్ళిరి అని రాయబడింది. గమనించమని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ సమాజం గుడారపు యొద్దకు వెళ్ళారో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉందని మోషే కాలంలో వాక్యములో రాయబడి ఉంది. గమనించినట్లయితే ఇశ్రాయేలులు ఐగుప్తు దేశములకు నుండి బయలుదేరుతున్న కాలంలో దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అతను సేవకుడైన పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువను గురించి నిర్గమాకాండములో 33 అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ యవనస్తుడైన యెహోషువ గుడారములో నుండి బయటికి రాలేదు అని రాయబడి ఉంది. గమనించండి, అక్కడ ఉన్న ప్రజలందరూ పాలెములో ఆ ప్రజలు వారి మార్గాలు చెరుపుకుని ఉన్న దినాలలో చూస్తే యవనస్తుడైన యెహోషువ ఆ గుడారములో నుండి బయటకు రాలేదు అని నిర్గమాకాండములో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 25 అధ్యాయం 27 వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఆ ఇద్దరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు యాషావు అరణ్యవాసుగా ఉండేను, యాకోబు సాధువై గుడారములలో ఉండేను. గమనించమని మనం చూస్తున్నాం. అంటే గుడారము అనగా మరొకసారి కీర్తన గ్రంథంలో మనం చదవగలిగితే భక్తిహీనులతో నివసించడం కంటే దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యంలో రాయబడి ఉంది. గమనించమని మనం చూస్తాం. దేవుడు అతని బహుగనుడిగా చేయటం గల కారణం ఏంటి అంటే మొదటి మాట దేవుని గుడారమునకు వెళ్ళెను, లేకపోతే దేవుని సమాజ మందిరం వద్దకు వెళ్ళెను అని వాక్యములో రాయబడి ఉంది. దావీదు అంటాడు, జనులు నాతో అన్నప్పుడు దేవుని మందిరముకు వెళ్తాము అని నాతో అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది అని వాక్యములో రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో ఐశ్వర్యం ఉంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది, దేవుని సన్నిధిలో జీవం ఉంది. అంటే దావీదు తన అనుభవాలలో ఏ విధంగా ప్రభువుని కనపరుస్తున్నాడనేది వచనములో రాయబడి ఉంది. గమనించమని మనం చూస్తూ అంటే దావీదుకు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న మహిమైశ్వర్యాన్ని దావీదు అనుభవించాడు. కనుకే ఎక్కువ దేవుని సన్నిధి గురించి, లేకపోతే దేవుని యొక్క మందిరముని గురించి, లేక దేవుని యొక్క గుడారముని గురించి దావీదు తన అనుభవాల్లో రాసుకుంటూ వచ్చాడు. అందుకే మోషే కాలంలో మనం చూస్తే యెహోవా సమాజపు గుడారము యొద్దకు వెళ్ళెను అని వాక్యంలో రాయబడి ఉంది. మరికో మాట మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 4వ వచనములో చూస్తే సొలొమోనుతో కలిసి బలిపీఠం యొద్దకు వెళ్ళిరి అని రాయబడి ఉంది. రెండవది బలిపీఠం, మొదటిది సమాజపు గుడారం, రెండవది బలిపీఠం. బలిపీఠము ప్రియులరా అబ్రహాము కట్టాడు, బలిపీఠం చూసినట్లయితే ఇస్సాకు కట్టాడు, బలిపీఠం చూసినట్లయితే యాకోబు కట్టాడు. గమనించమని మనం చూస్తున్నాం. బలిపీఠము అనే దానికి సమర్పణకు సాదృశ్యమైంది. గమనించమని మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు యాజకుడు బలిపీఠము కట్టి ఒక ఎద్దును తునికలుగా చేసి దాని మీద పెట్టి రాత్రంతా
దానిని బూడిద చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే బలిపీఠం అనేది సమర్పణకు సాదృశ్యమై ఉన్నది. బలిపీఠం అనేది దేనికి సాదృశ్యమై ఉన్నదంటే మానవుల జీవితంలో బలిపీఠం అనేది చాలా విలువైనది అనేది మనం గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వెళ్ళి రోమా సంఘంలో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 1-2 వచనములు, ప్రియమైన సహోదరులారా, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమును అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించుకోమని దేవుని వాక్యములో సెలవిస్తూ ఉన్నది. గమనించండి, ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు మన శరీరాలు ఎవరికి సమర్పించుకోవాలి అంటే యెహోవాకు సమర్పించుకోండి. అంటే లోకం వైపు కాదు, పాపం వైపు కాదు. మనం చూస్తుంది ఎవరి వరకు అంటే మన శరీరాలు ఎవరికి సమర్పించుకోవాలి అంటే మనము దేవునికి సమర్పించుకోవాలని అపోస్తలుడైన పౌలు రోమా సంఘములో మాట్లాడుతూ వచ్చారు. అది మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట అంటాడు. ఏమనంటాడంటే 6వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఇక పాపమునకు దాసులు కాకూడదు, రక్షణ పొందాం, వారు మనుషులు పొందాం, దేవుడంటే తెలుసుకున్నాం, దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాం కనుక మనం ఎలాగున్నాం, మనం పూర్తిగా సమర్పించుకున్నామా, సకము సమర్పించుకున్నామా, దేవునిలో ఉంటున్నామా, లోకములో జీవిస్తున్నామనేది మనమే పరిశోధన చేసుకోమని. అందుకే ఈ సొలొమోనును చూసినప్పుడు రెండో అనుభవం ఏంటి అంటే అతడు బలిపీఠము యుద్ధకు వెళ్ళును అని రాయబడి ఉంది. బలిపీఠమును మనం చూస్తున్నట్లయితే సమర్పణ జీవితానికి సాదృశ్యం ఉందని కూడా నేను మనకు చూస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే అదే దినవృత్తాంత గ్రంథములు 5:1-5 వచనంలో కూడా మరొక మాట కూడా రాయబడి ఉంది. మరొక విషయం ఏంటి అనంటే అతడు యెహోవా యొద్ద బలిపీఠము యొద్ద లేకపోతే సమాజం గుడారపు యొద్ద విచారణ చేసును అని రాయబడి ఉంది. గమనించమని మనం చేస్తున్నాం. అంటే సొలొమోను కాలంలో ఎక్కడికి వెళ్ళేవాడు, ఏదైనా శ్రమలు వచ్చినా, ఏదైనా ఇబ్బందులు కలిగినా, లేకపోతే ఏదైనా కలిసి ఏదైనా జరిగినప్పుడు అతడు దేవుని సన్నిధిలో బలిపీఠం యొద్దకు వెళ్ళి విచారించినట్లు రాయబడి ఉంది. గమనించమని మనం చూస్తున్నాం. సౌలు కాలంలో మనం చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనము మనం చూసినట్లయితే దావీదు అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నప్పుడు దావీదుతో పాటు 400 మంది అలాగే దావీదుతో వెళ్ళిపోయినప్పుడు మనం చూసినప్పుడు ఏమైంది అనేది మనమే పరిశోధన చేసుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని సందర్భం రాయబడి ఉంది. దావీదు లేని కాలంలో అక్కడ చూసినట్లయితే అక్కడ శత్రువులు వచ్చి దావీదు మీద, దావీదు లేని సమయాన్ని చూసి పిల్లలనేమి బాలులనేమి ఆస్తినేమి సమస్తమును తీసుకుని వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని తగలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి సందర్భంలో దావీదుతో వచ్చిన మనుషులు అంటారు, ఏయా నిన్ను మేము నమ్మి వచ్చాం, నువ్వేదో చేస్తావు అనుకున్నాం, కానీ మా పిల్లలు లేవే, మా ఆస్తులు లేవే, మా పొలాలు లేవే అని దావీదు మీద తిరగబడుతున్నప్పుడు రాళ్ళు తీసి సంపాలి అనుకున్నప్పుడు అక్కడ దావీదు ఎపోదును ధరించి అక్కడ యెహోవా సన్నిధిలో అతడు విచారణ చేసినట్లు వాక్యంలో రాయబడి ఉంది. అడుగుచున్నాడు, అయ్యా నేను వెళ్ళనా, అయ్యా నేను తరమనా, వారు నేను వెళితే నా మనుషులను రప్పించుకోగలనా అని అక్కడ ఎప్పుడైతే విచారణ చేశాడో దేవుడు ఎల్లు అని సమాధానం ఇచ్చాడు. గమనించమని మనం చూస్తున్నాం. విచారణగా ప్రార్థనకి సాదృశ్యమైంది. దేవుని దగ్గర విజ్ఞాపన చేయటమైనది, లేకపోతే దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనేది కూడా మనం గమనించమని కూడా నేను మనం చూస్తున్నాం. అంటే సొలొమోనులో ఉన్న 3వ అనుభవం ఏంటి అంటే అతడు విచారించేవాడు. ఎక్కడ అంటే బలిపీఠం యుద్ధాన్ని కూడా నేను మనకు చూస్తున్నాను. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకాన్ని తీసుకురావాలి అని నేను మనకు చూస్తున్నాను. అదే 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయములో 10వ వచనములో మనం చూసినట్లయితే, అయ్యా నేను పరిపాలించడానికి ఈ జనాన్ని నేను బాలుడను, నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు అని చెప్పి అతడు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10 నుంచి 11, 12 వచనాలు మనం చదవగలిగితే అక్కడ సొలొమోను గురించి దేవుడు ఒక విలువైన మాట రాసి పెట్టాడు. ఏంటి అంటే అంటాడు, నువ్వు ప్రాణమని అడగలేదు, ఐశ్వర్యమని అడగలేదు, నువ్వు ఘనతను అడగలేదు గనక ఇదిగో నేను నిన్ను నీకంటే ముందు గాని నీకంటే వెనకాల గాని నీకంటే గనుడైన మరొకటి రాజ్యములో ఉండడు అని చెప్పి ఆ సొలొమోనును దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మెండైన దీవెన సొలొమోనుకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే సొలొమోనులో గుణ లక్షణాన్ని మనం గమనించగలిగినట్లయితే సొలొమోను 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంది. 1
అతనుకున్న అనుభవం ఏంటంటే గుడారమునికి వెళ్ళిన వాడు. రెండవది మనం చూస్తున్నట్లు అతనుకున్న అనుభవం ఏంటి అంటే బలిపీఠం ఎద్దుకు వెళ్ళిన వాడు. నాలుగవదిగా మనం చూస్తున్నట్లు అతడు యెహోవా వద్ద విచారించిన వాడిగా మనం చూస్తున్నాం. లాస్ట్ గా నాలుగవది చూస్తే అతడు చేస్తున్న పనేంటి అనేది మనం ఆలోచన చేసి జ్ఞానమును అడిగిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, వీరికి ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటాడు. గమనించమని మనం చూస్తున్నాం. ఈ ఎటువంటి అనుభవాలు మనం జీవిస్తున్నాం. ఈ 4 అనుభవాలు నీకున్నదా నాకున్నదా అనేది మనం ఈ రోజున పరిచయం చేసుకోమని కూడా నేను మనం చూస్తాం. బహుగనుడైన రాజుగా చేశాడు అని చెప్పి వాక్యములో రాయబడదు. రాజు కాదంటాడు, గనుడైన రాజు. ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం. ఒక వ్యక్తిని గనుడుగా చేయడానికి, ఒక వ్యక్తిని దీవించడానికి, ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, ఒక వ్యక్తిని బలపరచడానికి, ఒక వ్యక్తిని ధనవంతుడిగా చేయడానికి, లేకపోతే ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ఆ వ్యక్తిలో ఉన్న గుణలక్షణాన్ని మనం గమనించగలిగినట్లయితే, దేవుని చూసినట్లయితే సొలొమోను దేవునికి అనుకూలముగా జీవించినట్లుగా ఈ లేఖనాల్లో రాస్తూ వచ్చాడు. అందుకే మన ప్రియమైన వాక్యం ఎటున్న బిడ్డలారా, మరి ఈ రోజున మనం దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా లేదా అనేది మనమే పరిశోధన చూసుకుని గడియ ఆసన్నమైందని కూడా దైవ సేవకుడుగా నేను మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఆలోచన చేసుకోమని కూడా దేవుని పేరట నేను మనం చూస్తున్నాను. బహుడైన గనుడుగా మీరున్నారా లేదా ఘనహీనులుగా మీరు ఉన్నారా అనేది మనం ఆలోచన చేస్తే సొలొమోను బహుగనుడైన రాజుగా చేసినట్లు వాక్యం చదివిస్తుంది. చేయటమే కాకుండా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకుని వస్తున్నాను. కారణం ఏంటి? మరి దేవుడు నీకు తోడుగా ఉన్నాడా అనేది ఆలోచన చేస్తే ఉన్నాడా లేదా మనమే పరిశోధించుకోమని కూడా నేను మనం చేస్తున్నాను. ఆలోచించండి. సొలొమోనులో ఉన్న గుణలక్షణాన్ని మీకు జ్ఞాపకం తీసుకొచ్చాను. అటువంటి గుణలక్షణం నీకు నీ కుటుంబానికి ఉండగలిగితే దేవుడి కడవరి దినాల్లో నిన్ను గనుడుగా చేయబోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న మహిమైశ్వర్యం నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. అలా మీరు జీవించాలని దైవ సేవకుడుగా నేను మనం చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు బహుగా దీవించి ఆశీర్వదించబడను. ప్రార్థన చేస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న పరమ తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభా, ఇదిగో నాయన సొలొమోను గురించి కొన్ని నిమిషాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అతడు తోడుగా ఉన్నావని, బహుగనుడైన రాజుగా చేస్తావని ఆయన నీ లేఖనాలు కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి ప్రభా, సొలొమోనుకే కాదు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండి ఆ సొలొమోను వలె గనులుగా మీరు చేయమని ప్రభు, ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరెక్కల నీలో భద్రపరిచి కాపాడమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.